ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరస్వతి గారు రాజమండ్రి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నా ధ్యాన అనుభవాలు మరియు నేచర్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సత్య గారు. అండ్ ఇందుకు చక్కటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్న మీకు వేల కృతజ్ఞతలు. అలాగే మనందరికి అలైకి కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనందరికి గురువులు, ఆది గురువుల తర్వాత గురువులు, మన తల్లిదండ్రుల తర్వాత మన తల్లిదండ్రుల్ని ఎంత అద్భుతంగా అర్థం చేసుకోవాలో చెప్పిన గురువు పత్రి గారు. మనం టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు ఆ గురువు గారి గురించి ఇంకా అద్భుతంగా మనం వివరించుకుంటాము. ఒక్క 5 minutes మెడిటేషన్ చేసి నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా మనందరం కూడా 1 minutes మెడిటేషన్ లో కూర్చుందామండి. అందరం చక్కగా సంగీతంతో ధ్యానంలో కూర్చుందాం. మనలోకి మనం ప్రయాణం చేద్దామండి, శ్వాసతో అనుసంధానం. మన లోనికి వెళ్తున్న శ్వాసని, బయటికి వస్తున్న శ్వాసని గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మనలోకి మనం ప్రయాణం చేద్దాం, శ్వాసతో అనుసంధానం. ధ్యానం. महागणपतिं मनसा स्मरामि, 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 वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महादेवसूतं महादेवसूतं गुरुगुहनुतं, महादेवसूतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्य नाटकादि प्रियम्, महाकाव्य नाटकादि प्रियं, मूषिक वाहन मोदका प्रियं, महाकाव्य नाटकादि प्रियं, मूषिक वाहन मोदका प्रियं, पाप मग मरि सरि सा नि सा पा मग म पद नि सरि ग मरि सा नि पा म ग म नि पा म रि ग म रि रि सा सा नि पा म रि सा सरि ग म पा प म ग म रि सा सरि ग म प म ग म पा द नि सरि ग म रि सा नि प म ग म नि पा म रि ग म रि रि सा सा नि पा म रि सा सरि ग म मा गणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा. హాయిగా శ్వాసతో అనుసంధానం. మనలో అనంతమైన
శక్తి నిగూఢంగా దాగి ఉంది మాస్టర్స్. ఆ శక్తిని మేల్కొల్పడానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. మనలో ఉన్న ఆ శక్తిని అద్భుతమైన శ్వాస ద్వారా మనం మేల్కొల్పుకుందాం. హాయిగా మనలోకి మనం ప్రయాణం చేద్దాం. శ్వాస లాస్ట్ 5 minutes మాస్టర్స్. శ్వాస లాస్ట్ 2 minutes కంటే శ్వాస కొనసాగుతాం. మాస్టర్స్ చక్కగా చేతులు రెండు వేసి కళ్ళు పొడిచుకున్నా. చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దామండి. చక్కగా ధ్యానానికి కృతజ్ఞత తెలియజేసుకున్నాం మాస్టర్. ఓకే, నా పేరు సరస్వతి అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరితోని ఎంతో చక్కగా ఈ అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అనుభవాలు సార్కి ముఖ్యంగా పత్రి గారు అసలు మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత అసలైన జీవితం అంటే ఏంటో తెలిసింది. అసలైన ఎలా జీవించాలో తెలిసింది. అప్పటి వరకు నిద్రపోతున్నట్టు ఉన్న జీవితంలోనే ఒక వెలుగు వెలిగినట్టు అయిందనమాట. ఏంటంటే ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాతనే చెప్పుకోవచ్చు. ధ్యానానికి ముందు నేను ఎలా ఉన్నాను, ధ్యానానికి తర్వాత నేను ఎలా ఉన్నాను, అదే అసలైన మార్పు. అంతే, ఇంకేం లేదు. అలా అనుకుంటే కనుక ఇంకేం లేదు అనిపిస్తుందండి. కానీ సరిగ్గా గమనించుకుంటూ ప్రతి క్షణాన్ని, ప్రతి వ్యవహారాన్ని, ప్రతి పద్ధతిని, ప్రతి పనిని గమనించుకుంటే మనం నేర్చుకున్నది ఇసుక రేణు అంతా, నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుస్తూ ఉంటుంది అనమాట. ప్రతి క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండటమే అనేది అర్థమైంది. ధ్యానానికి ముందు నేను ఎలా ఉన్నానంటే అందరిలానే ఉన్నాను. నేను కూడా నాకే ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నలతో ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఎందుకు చచ్చిపోతారు. 2012 మార్చిలో అన్నమాట నాకు ధ్యానం పరిచయం అయింది. అంతకుముందు కూడా మా వారు ధ్యానం చేస్తానే ఉండేవారు. కాకపోతే ఆయన ధ్యానం చేస్తున్నారు కానీ మాకు ధ్యానం అని తెలియదు, అది ఎలా చేయాలో కూడా తెలియదు. ఆయన పత్రి సార్ ఒక్కరే సంచేసుకుని అందరికి ధ్యానం చెప్పే టైంలో ఈయన కాలేజ్ డేస్ ఉండేటప్పుడు కూర్చుని ఒక 2 hours మెడిటేషన్ చేయించారు. ఆ తర్వాత నుంచి ఈయన కంటిన్యూ చేస్తున్నారు. మాకైతే ఎప్పుడు ధ్యానం చెయ్యాలని, ఇలా ధ్యానం గురించి క్లాసులకు అది వెళ్ళకపోవటం వల్ల ఆయన మాత్రం రోజు 2 గంటలు 3 గంటలు ఇప్పుడు కూడా అలానే కూర్చుంటారు. ఎంత టెన్షన్ ఉన్నా సరే అది నా గుమ్మం ముందుకు రాలేదు కదా అంటారు. మనం ఎంత టెన్షన్ పడిపోతా ఉంటాం, ఆ గడప దాటి నా దగ్గరకు వచ్చినప్పుడు కదా నేను భయపడాలి అంటాను. అంటే అంత స్థితప్రజ్ఞతలో ఉన్న వ్యక్తి నా పక్కనే ఉన్నా సరే
మనకి గురువు పక్కనే ఉన్న గుర్తించుకోలేమంటారు చూసారా, అలాగనమాట. 2000 మా మ్యారేజ్ అవ్వకముందు ఆయన పరిచయం అయ్యి ఆయన కంటిన్యూ చేస్తున్నారు. వెజిటేరియన్ అయితే మారలేదు, కానీ నాన్ వెజ్ తింటూనే మెడిటేషన్ చేస్తున్నారు. మా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేసిన తర్వాత అప్పుడు 2012లో 99లో మా మ్యారేజ్ అయింది. 2012లో నాకు ధ్యాన పరిచయం అయింది. ఇంట్లోనే ఉన్నా సరే, అంటే చూడండి వాసనలు ఎక్కడికి పోవు. అందుకని మనం మానకూడదు అనమాట. ఎప్పుడు మనం ఒక్కరివే చేస్తున్నాము, మా ఇంట్లో వాళ్ళు అందరూ చేయట్లేదే అని అనుకోకుండా, మనం ఎప్పుడైతే ధ్యానం మానకుండా ఆ ఇంట్లో ఎప్పుడు జరుగుతా ఉంటే ఆ వైబ్రేషన్స్ ఎప్పటికైనా మనకు కనెక్ట్ అవుతాయి అందరికి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అనుభవం కూడా మనకి. ఈయన అలా చేయడం వల్ల మాకు ఆ నేను ఎలా ఉండదంటే అన్ని బాగానే ఉంటాయి, అన్ని చక్కగా మంచి భర్త, 2 పిల్లలు, చక్కగా అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏం లోటు బయట చూసే వాళ్ళకి అందరికీ ఎలా తెలుస్తుందండి? వీళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటారు. కానీ నా లోపల ఉండేది నాకే తెలుస్తుంది. నేను ఎలా ఉన్నాను, నా ఫీలింగ్స్ ఏంటి అన్నవి నేను బయటికి నోటితో నేను బాగానే ఉన్నాను, నేను మంచిదాన్ని, శభాష్ అని అందరి దగ్గర అనిపించుకోవడానికి నేను ఎన్నన్నా నా బయట ఎన్నన్నా నేను కవరింగ్ చేసుకుంటా. కానీ నేను లోపల దుఃఖపడేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది. ఆ దుఃఖం ఎందుకు అది అనేది ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పలేరు. సొంత తల్లి దగ్గర కూడా షేర్ చేసుకోలేనంత. అంటే ఎందుకు చచ్చిపోతారు అంటే ఎవరన్నా ఏమన్నా సమాధానం చెప్తారా? ఎందుకు చచ్చిపోతారు, ఎందుకు బతుకుతారు, ఎందుకు ఇలా పుడతారు, ఎందుకంటే అది అడగడానికి కూడా అమ్మో అడిగితే మరణం అనే మాట అడిగితేనే ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడకూడదు మన దగ్గర, ఎవరి దగ్గర మాట్లాడకండి అంటారు. అలాంటప్పుడు మరి ఎందుకు చనిపోతారు, ఎందుకు పుడతారు అంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. అయితే నాకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి పిల్లలంటే ఇష్టమే, అందరికి పిల్లలంటే ఇష్టమే. అయితే నాకు పిల్లలంటే ఇష్టం. అమ్మో నేను చనిపోయిన తర్వాత నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇలాంటి భ్రమలో ఉంటూ అది ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా అంత అది సమాధానాలు ప్రశ్న అడిగితే సమాధానం ఇలా వస్తది అన్న ఆలోచన కూడా లేకుండా అలాగే పిల్లలు పంపించడం, బాబా గారి ఫోటో ముందు దీపం పెట్టడం, బాబా గారి ఫోటో ముందు కూర్చోటం, అసలు ఎందుకు పుట్టిస్తావు, ఎందుకు చనిపోతారు ఏంటి అసలు అనుకుంటూ ఏడుస్తూ కూర్చునేదాన్ని అనమాట. కూర్చుంటా ఉంటే నేను 15 సార్లు బాబా పారాయణం చేశాను. విపరీతమైన పూజలు. ఎన్ని రకాల అంటే ఇప్పుడు ఇది ఏదో సంపంగి పువ్వు కావాలంటే ఆ పువ్వు ఎంత రేట్ అయినా తెచ్చుకోవాలి కంపల్సరీ, అన్ని దీపాలు అన్ని ఏది తప్పు కాదు. కాకపోతే అంత అంటే నమ్మకం ఒకటి. నేను ఎంత మూఢ నమ్మకంలోకి ఉన్నాను, నమ్మకం ఉండాలి, ప్రతిదాన్ని గౌరవించాలి. ఇప్పుడు గౌరవించడం తెలుస్తుంది, అప్పుడు మూఢ నమ్మకంలో ఉన్నానమాట. అంటే ఏదైనా అవ్వాలంటే ఒక కొబ్బరికాయ కొడితే మనకు పని అయిపోతుంది, లేకపోతే అభిషేకం చేస్తే పని అయిపోతుంది. ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి, ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు అప్పుడు అంటే నా లోపలికి నాకేంటో నాకు తెలియకుండా నేను బయట అంతా ఎతుకుతా ఉన్న టైంలో అప్పుడు ఒక లక్షవారం బాబా పారాయణం చేసుకుని 15 సార్లు పారాయణం చేశాను. ఇలా కూర్చున్నప్పుడు మా పక్కన ఇలా మెడిటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అన్నారు. రండి అంటే వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ ఒక అరగంట మెడిటేషన్ చేయించి ఒక అరగంట మెడిటేషన్ లో కూర్చోబెట్టారు. మెడిటేషన్ లో కూర్చోబెట్టేసరికి నాకు లోపల నుంచి ఒక రకమైన ఆనందం, లోపల నుంచి ఒక రకంగా ఇంకా అది ఆ టైం ఆ సమయం ఏంటంటే మనకి ఏదన్నా సందర్భం ఉంటేనే ఆనందం వస్తుంది. ఇప్పుడు ఒక కొత్త చీర కొనుక్కుంటేనో, కొత్త బట్టలు వేసుకుంటేనో, లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కుంటేనో, కొత్త వస్తువులు కొనుక్కుంటేనో, లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్తేనో, మనకు బాగా పరిచయమైన వాళ్ళు ఉంటేనో మనకు ఆనందం కలుగుతుంది. కానీ అది ఆ సమయం దేనికి సంబంధం లేదు అప్పుడు. అంటే ఖాళీగా కూర్చుంటే వచ్చింది ఆ లోపల నుంచి హ్యాపీనెస్. నిజంగా అంత హ్యాపీనెస్ మనందరిలో ఉంది. అది ఎవరు గుర్తు చేశారండి? పత్రి గారు కదండి. అంటే లోపల నీ ఆనందం అంతా లోపల పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో దేని గురించి వెతుకుతున్నావు. అసలు దుఃఖానికి కారణం బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఎంతమందో గురువులు వస్తున్నప్పుడు కూడా మనం ఆ టైంకి అందుకునే టైం వచ్చినప్పుడు అందుకుంటాము. కానీ ఎంతో మంది మనకు చెప్తూనే ఉంటారు. నా పక్కన నా వారు ఉన్నప్పుడు కూడా నేను గుర్తుపట్టుకోలేదు. అలాగా నా టైం వచ్చింది ఆ టైంకి. అప్పుడు లోపల నుంచి ఒక రకమైన ఆనందం అనమాట. ఆహా అయితే నా దగ్గరే ఉంది అసలైన ఆనందం అని చెప్పి ఇంకా గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టా. 3 సంవత్సరాలు 2012 నుంచి 2015 వరకు పిచ్చి పట్టిందా అన్నట్టు ధ్యానం అనమాట. అంటే 4 గంటలు 11 రోజులు మౌనం ధ్యానం ఇలాగా
ఎంతంటే అంత ధ్యానం చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమనేవారంటే మా తమ్ముడు వాళ్ళందరూని అక్క నువ్వు మాకు అందరికీ కావాలి, ఎందుకు నువ్వు ఇప్పుడే అవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి. కాకపోతే అది ఆ, మన సొసైటీలో అందరూ గమ్ముని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ ఏమో ఆ ధ్యానం చేస్తే ఓ మనకి ఫ్యామిలీకి అందకుండా వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రపంచం వేరైపోతుంది. అందుకని గమ్ముని వాళ్ళకి ధ్యానం పరిచయం చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. కానీ ఆ అసలైన ధ్యానం చేయడం వల్ల నిజంగా ఎలా జీవించాలో జీవించగలుగుతున్నాం. 2012 నుంచి ఇప్పటి వరకు కూడా నో డాక్టర్ నో మెడిసిన్ అన్న పత్రి సార్ కాన్సెప్ట్ ని రియల్ గా మేము బై ప్రాక్టికల్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అది నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను. ఎన్ని అంటే ఉన్నవేమి చూపించలేము మనం. ధ్యానం ద్వారా నీకు ఆనందం వస్తుందంటే ఆ, ఆనందం చూపించగలుగుతాం ఏంటంటే చూపించలేము. కాబట్టి నేను అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని ఎప్పుడైతే అర్థమైందో నాకు అంతకు ముందు విపరీతమైన తలనొప్పి ఉండేది. ఎందుకు ఉండేదో తెలియదు. ఎవరైనా అడిగితే అయ్యో తలనొప్పి, అయ్యో ఒంట్లో బాగాలేదా అని జాలి పడిపోయేవాళ్లే తప్ప దానికి సొల్యూషన్ ఎత్తికేవాళ్ళు. సొల్యూషన్ ఎంతవరకు ఇస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, డాక్టర్ ఇది బాగా చూస్తారు, ఈ డాక్టర్. మూలానికి మెడిసిన్ వేసే వాళ్ళు ఎవరు లేరుగా. మూలానికి మెడిసిన్ మనకు దొరికింది ఇప్పుడు. ఆహా నేనే నా లోపల ఎంత డస్ట్బిన్ పెట్టుకున్నాను, ఆ డస్ట్బిన్ నేనే తీసుకోవాలి నెమ్మదిగా. క్లీన్ ఎప్పుడైతే చేసుకుంటా ఉంటానో నేను ప్యూర్ గా మారుతా ఉంటాను. ఇప్పటికి మన సొసైటీలో ఉంటూ ఎన్నో ఉంటాయి, చూస్తుంటాము, వింటుంటాం, ఎన్నో ఉంటాయి. అవన్నీ రోజు ఇల్లు తుడుచుకున్నట్టే క్లీన్ చేసుకోవాలి. అందుకని ప్రతి రోజు ధ్యానం అవసరం. మనం సొసైటీని వదిలి వెళ్ళిపోమని లేదు పత్రి సారు, ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోమని లేదు. ఇంకా అద్భుతంగా జీవించడం, ఇంకా అద్భుతంగా నటించడం తెలుసుకుంటున్నాం యాక్చువల్ గా చెప్పాలంటే. అలాగా బై ప్రాక్టికల్ 2012 నుంచి ఇప్పటి వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అనే దానికైతే మేము చాలా ప్రాక్టికల్ గా ఉన్నాం అనమాట. అంటే ఏదైనా చిన్నది హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చింది అంటే ఆహా నాలో ఏదో తేడా ఉంది, నేను ఏదో మార్చుకోవాలి. నా అంతకు ముందు ధ్యానానికి ముందు ఎలా ఉండింది, తలనొప్పి వచ్చిందంటే ఒక వారం రోజులు ఇంకా టాబ్లెట్లు వేసుకోవడం, క్యారేజీలు కట్టకుండా మంచం మీద పడుకోవడం, 2-3 రోజులు పాపం పిల్లలకి ఆయనే క్యారేజీలు పెట్టడం అలా ఉండేది. కానీ అలా కాదు ఇప్పుడు. ఎప్పుడైనా కొంచెం హెడ్ఏక్ అనిపిస్తే కనుక ఆహా నేనేదో తేడాగా నాలోనే ఉంది, నేను మార్చుకోవాలి. ఏంటి ఇది సెల్ఫ్ హీలింగ్. అందుకే పత్రి గారు అన్నారు చూడండి, మీలోనే ఉన్నారు మీ డాక్టర్. నిజమే కదండి. మనం సెల్ఫ్ హీలింగ్ తెలిసింది, సెల్ఫ్ మోటివేషన్ తెలిసింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, సెల్ఫ్ చెకింగ్. మనం అంటే ప్రతిది అంటే ఆత్మతో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతూ ఉంటామో మనలో చెక్ చేసుకోవడం తెలుస్తుంది. ఆహా నేను ఏం చేస్తున్నాను, నా మాట తీరు ఎలా ఉంది, నా ఆలోచన తీరు ఎలా ఉంది, నా బిహేవియర్ నా ప్రవర్తన ఎలా ఉంది. అనుకుంటాను జాలి పడతాం, ఎక్కడ జాలి పడాలి, ఎక్కడ కఠినంగా ఉండాలి, ఇవన్నీ తెలుస్తాయి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఇది కూడా నాకు బెస్ట్ ఏంటంటే 2012 నుంచి 2015 వరకు 3 సంవత్సరాలు ధ్యానం 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 చేస్తున్నాను. అయితే విపరీతంగా కోప్పడిపోయేదాన్ని. ఏంటంటే మాకు ఫ్యాక్టరీ ఉండిందండి, మాది ప్లాస్టిక్ స్క్రాప్ ఇండస్ట్రీ అన్నమాట. ఇప్పుడు కూడా రోజు వెళ్తా ఉంటాము. మాది ఇండస్ట్రీ, ఒక 15 మెంబర్స్ వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ధ్యానం చేసిన తర్వాత అక్కడికి వెళ్తే ధ్యానం చేస్తే ఏమవుతుందండి, మన లోపలంతా ప్రేమతో ఉంటది, ఎవరితోనన్నా మంచిగా మాట్లాడతాం, ఇలా ఉంటది కదా. అక్కడికి వెళ్తేనేమో వాళ్ళతోని ఎందుకు ఇలా చేసావు, అందుకు ఇలా చేసావు అనుకుంటూ కోపడేదాన్ని. కోపడుతుంటే వీడు మేడం గా ధ్యానం చేస్తా ఉంటారు అంటున్నారు కదా, వీడు ఏంటి కోపడుతున్నారు. నాకు మళ్ళీ క్వశ్చన్ వచ్చింది అనమాట, నాకు వినపడతాయి కదా. అవును కదా, ధ్యానం చేస్తే అన్ని తగ్గిపోతాయి, మరి కోపం ఎందుకు వస్తుంది నాకు అని నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. అప్పుడు సోల్ కోచ్ ట్రైనింగ్ డాక్టర్ న్యూటన్ లక్ష్మి గారు వాళ్ళది, మన వరలక్ష్మి గారు వాళ్ళు ఇక్కడ రాజమండ్రి వరలక్ష్మి గారు వాళ్ళు కండక్ట్ చేశారు ప్రోగ్రామ్స్, 12 సండేస్ అన్నమాట. అక్కడికి వెళ్ళాను అనమాట ఆ ప్రోగ్రామ్ కి. కల్పనామూర్తి గారు మేడం, పిరమిడ్ హౌస్ మేడం ఉంటే ఆ మేడం దగ్గర అన్నాను నేను, మేడం నేను ఇలాగ మరి 12 సండేస్ వెళ్ళాలంటున్నారు, మరి ఏదైనా సండే మిస్ అయితే ఎలాగంటే, ముందు ఎప్పుడో మిస్ అయ్యేదానికి ఎందుకమ్మా, ముందు స్టార్ట్ అంటూ చెయ్యాలి కదా, స్టార్ట్ చేయి ఫస్ట్ అని చెప్పేసి అన్నారు అప్పుడు 2015లో. సరే అని చెప్పేసి వెళ్ళా. వెళ్తే అక్కడ అసలు మెడిటేషన్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మెడిటేషన్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది,
ఎనర్జీని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? మనం బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటే నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. మనం దీపంలోని చమురు వేస్తూనే ఉన్నాం, దీపం వెలుగుతూనే ఉంటది. ఆ దీపం వెలుగు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అంతే కదండి. అప్పుడు అర్థమైంది అనమాట. ఆహా, అంటే మనలో ఉన్న ప్రతి గుణానికి ఒక విలువ అయితే ఉంది. అదైతే ఏది అనవసరంగా మన బాడీలో అయితే ఏం గుణాలు అనవసరమైనవి ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. అంటే వాటిని సరైన సందర్భంలో సరైన విధంగా మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అది మన లైఫ్ చక్కగా ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందని అర్థమైంది అనమాట. ఇప్పుడు కోపడతాను నేను మా స్టాఫ్ దగ్గర, కానీ ఇప్పుడు వాళ్ళు ఎలర్ట్ గా ఉంటారు. అప్పుడు ఏమనుకునేవారు, ఈవిడేంటి అస్తమాను కోపడుతున్నారు, ఆ, ఎందుకు ఇలా కోపడుతున్నారు, ఈవిడికి ఏం పని లేదు. ఇప్పుడు ఆహా, మనం ఏదో మిస్టేక్ చేసాం, అందుకనే మనల్ని ఆవిడ కోపడుతున్నారు. అంటే అప్పుడు కోపానికి ఇప్పుడు కోపానికి నాకు తేడా తెలిసింది. అప్పుడు అనవసరంగా కోపపడేదాన్ని, ఇప్పుడు అవసరం అయినప్పుడు కోపడుతున్నాను అనమాట. అంటే ప్రతి విషయాన్ని మనం ఏ విధంగా, పిల్లల దగ్గర అయితే ఏంటి, భర్త దగ్గర అయితే ఏంటి, కుటుంబంలో అయితే ఏంటి, మనం ఏ విధంగా మనల్ని మనం మలుచుకుంటున్నాం అన్నదే నా అనుభవంలో ఇదొక అనుభవం అనమాట. అలాగే అక్కడే సోల్ కోచ్ ట్రైనింగ్ లోనే ఇంకొకటి తెలుసుకున్నాను. అమ్మ. అమ్మ అన్న పదం ఎవరికైనా సరే అమృతం. అమ్మ చేసే పని మనం గుర్తించమండి. ఆ తల్లి లేనప్పుడు, లేకపోతే ఆ తల్లి గురించి మనకు అవగాహన ఎప్పుడు కలుగుతుందంటే, ముందు మనతో మనం ఎప్పుడైతే ఉంటున్నామో అప్పుడు ప్రతి పరిస్థితిని, ప్రతి క్షణాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మాది వ్యవసాయదారుల కుటుంబం. నేను వ్యవసాయదారుల కుటుంబంలో నుంచి వచ్చినా సరే ఆ ప్రకృతి గురించి నాకు అంత అవగాహన ఉండేది కాదు. ఏదో పుట్టాం, అన్ని ఉండేవి. ప్రతి అంటే ఏది కొనుక్కునే పని ఉండదు. నువ్వుల నుంచి, మొక్కజొన్నల నుంచి, బీరకాయల నుంచి అన్ని కూడా చక్కగా స్వచ్ఛంగా పొలంలోనే పండించి తెచ్చేవారు. అన్ని అలా తెచ్చి తను ఏం చేసేదంటే గంప గంపల కూరగాయలు అవన్నీ, బీరకాయలు గాని, మొక్కజొన్నలు గాని తీసుకొని వస్తే మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, చక్కగా అమ్మిస్తే అన్ని పంచడానికి తీసుకెళ్లేవాళ్ళం. అప్పుడు పిల్లలందరికీ ఇష్టం కదండి, పంచడం అంటే ఇష్టం. అందుకని ఏం చేసేవాళ్ళం, పంచడానికి ఇష్టంగా అమ్మిచ్చిందని పంచేవాళ్ళు. పెళ్ళైన తర్వాత ఇది బిజినెస్ ఫ్యామిలీ. మా మామయ్య గారేమో రైల్వే ఎంప్లాయ్. అయితే అన్ని క్యాలిక్యులేషన్స్ మైండ్ ఏర్పడిపోయింది అనమాట. అంటే ఇన్ని కూరగాయలు అప్పుడు అమ్మిస్తే పట్టుకెళ్ళిపోయాడు, దాని వాల్యూ తెలిసేది కాదు. ఇప్పుడు ఇన్ని అయితే ఒక 50 రూపీసా, ఇన్ని అయితే అమ్మ గంపడు తెస్తున్నావు, అందరికి ఇచ్చేస్తున్నావు, అవి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా నీకు, ఎందుకు ఊరికి ఇచ్చేస్తున్నావు అని చెప్పి అమ్మని దెబ్బలాడేవాడు. ఈ క్లాసులోని విన్న తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, నీకున్న దాన్ని ఏదైనా సరే నువ్వు హార్ట్ఫుల్ గా పంచిన దాన్ని బట్టే నీకు లోపల బ్లిస్నెస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అమ్మ చెప్పేది అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఆ క్లాస్ లో ఏం చెప్పేదంటే, అమ్మ మనకి ఏదో ఉన్నది ఎప్పుడో వచ్చిన తర్వాత కాదు, మనకి ఇప్పుడు ఉన్నదే ఇలా పంచినప్పుడు ఆ పంచే దాంట్లో ఉన్న తృప్తి అది ఎంత వెలకట్టినా రాదు అని చెప్పేది అనమాట. అప్పుడు అర్థం అవ్వలే, ఆ మాటలు అప్పుడు గుర్తొచ్చింది. అవును, అది నిజమే కదా. ఆ క్షణం నుంచి అమ్మకి ఏంటంటే అలవాటు ఏంటంటే, ఎప్పుడు మనం ఇప్పుడు చెప్తున్నాము, ఆ మనం ఎప్పుడు కూడా అన్ని ఉన్నాయి మనకి అన్ని భావంతో ఉంటేనే మనకి అది అన్ని సమృద్ధిగా ఉంటాయని. తను ఏం చెప్పేది ఒకటే మాట, మాకే బోల్డ్, మాకే బోల్డ్ అనేది అంతసేపు. మా తనకు ఎలా అంటే పొలం దగ్గర పడుకొని గట్టు మీద ఆ నేచర్ తోని మాట్లాడుకునేదంట. ఎలా అంటే, అమ్మ నువ్వు చాలా చక్కగా మాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పి. అంటే థ్యాంక్ యూ అని నా వర్డ్స్ లోని తను అలా గట్టు మీద పడుకొని ఆ వరి వరి వేసినప్పుడు గాని, మొక్కజొన్నలకు గాని అన్నిటికీ కూడా తను అలాగా గట్టు మీద పడుకొని చెప్పుకునేదంట, భూమాతతో అనుసంధానమై. తను ఇంకొక విషయం కూడా ఎలా చెప్పిందంటే, భూ భూమిలోని గుమ్మడి విత్తనాలు నాటేటప్పుడు ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇంటి పక్కల వాళ్ళ పేర్లు అందరూ ఉంటాయి చూసారా, వెంకటలక్ష్మో ఎవరో లక్ష్మో లేకపోతే దేవియో ఎవరో ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళ పేర్లు అందరినీ అనుకుని అవి బాగా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తాను అని అనుకునేదంట. తన మనసుకి ఏంటంటే అందరికి పంచటం ఇష్టం. అలాగా తను అనుకుంటూ ఆ విత్తనం పెట్టినప్పుడు ఎంత అంటే గుమ్మడికాయలు ఇంటి నిండా గుమ్మడికాయలే. అవి వచ్చే వాళ్ళకి డబ్బులకి అమ్మేది కాదు, ఊరికనే ఇచ్చేది. అంటే చూసారా, మనం
మనం అనుసంధానం అయిన ప్రతి దాని నుంచి ఫలితం అనేది వస్తుంది. మనం ఎలాగా రియాక్ట్ అవుతున్నామో సందర్భాన్ని గాని పరిస్థితిని గాని దాన్ని బట్టే ఫ్రూట్స్ వస్తాయి. ఇది బై ప్రాక్టికల్. అలా అమ్మ అన్ని మాకు తను ఆచరించి చూపించేది. ఎవరైనా ఏమన్నా అంటా ఉన్నారనుకోండి, ఏదైనా సమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది పోలేమ్మా మనం మనది కాదనుకుని మన లోపలికి వచ్చేస్తే మనకది అవ్వదు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, బుద్ధుడు ఎన్నిసార్లు తిట్టినా దానికి రియాక్ట్ అవ్వకపోతే అది అతనికే చెందుతుంది అని చెప్పి బుద్ధుడి సూక్తుల్లో మనం తెచ్చుకుంటున్నాం. ఇక్కడ అంటే ప్రతి తల్లి ఒక జ్ఞాని అయితే గనక ఆ కుటుంబం ఒక సరైన విధంగా వెళ్తుంది. ఇప్పుడు అదే తల్లి కడుపును పుట్టినప్పటికీ కూడా మనకి డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి. అంటే మనందరం ఒకటే అయినప్పుడు కూడా డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే ధ్యానం అనే మెట్టు ఎక్కుతున్నామో అప్పుడు ఒక చక్కగా మన మనస వాచ కర్మన మనతో మనం ఉన్నప్పుడు మన కుటుంబం గురించి మన వ్యవహారాల గురించి ముందు ఒకసారి అర్థం చేసుకుంటే గనక అప్పుడు మనం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఎలా ఉండాలి అని మనకు అర్థమవుతుంది అనమాట. ఇలాగా క్యాలిక్యులేషన్స్ ప్రతి దాన్ని అండి. ఎక్కడన్నా మీరు క్లాసులు ఎక్కడికన్నా వెళ్ళాం అనుకోండి, ఆ క్లాసులోనే ఒక బుక్ పట్టుకెళ్ళిపోయేదాన్ని శుభ్రంగా అక్కడ నా గురించి ఏం చెప్తున్నారు, నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి, నేను అక్కడికి ఉన్నాను అంటే నాకు ఇక్కడ ఏదో నాకు ఒక పాయింట్ వస్తేనే నేను ఇక్కడికి వెళ్తున్నాను, లేకపోతే అక్కడికి నాకు ఎందుకు అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంతే కదండి. అంటే నేను అక్కడికి బుక్ పట్టుకుని ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఇష్టంగా వెళ్ళిపోయినట్టు పౌర్ణమి క్లాసులకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బుక్ పట్టుకొని కూర్చుండిపోయేదాన్ని. ఈ మేడం నా గురించి ఏమన్నా చెప్తారా, ఆ చెప్పిన దాంట్లో నాకు అవసరమైనవి ఏమన్నా ఉన్నాయా, నేను ఏమన్నా పాటించాల్సినవి ఉన్నాయా అని చెప్పి రాసుకునేదాన్ని. రాసుకుని 10లో 1 పాటించిన మనం ఆ క్లాస్ కి అక్కడికి వెళ్ళిన సమయానికి విలువిచ్చినట్టు అనమాట. అలాగా అంటే స్కూల్ కి పిల్లలు ఎంత చక్కగా వెళ్తే మనం ఎగ్జామ్ రాయలేదా అంటే మేము అంటా ఉంటాం కదా, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వలేదంటే నువ్వు స్కూల్లో సరిగ్గా వెళ్ళలేదేమో అని తిడతా ఉంటాం. అంటే మన లైఫ్ స్టైల్లోని ఇవన్నీ మనం అద్భుతమైన ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవ్వగలమని చెప్పి వచ్చినాయి అని తెలిసిన తర్వాత ఇంకా అవగాహనతో ఆ ప్రతి క్షణాన్ని అర్థం చేసుకోవడం తెలిసింది అనమాట. సమస్యలు లేని లైఫ్ ఉండదు, అది మాత్రం 100%. ఆ సమస్య మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక రకంగా ఉంటే అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు. కాబట్టి మనం కంపారిజన్స్ అస్సలు చేసుకోకూడదు. కంపారిజన్స్ చేసుకోకుండా నేనేంటి, నేను ఇది ఎలా సాల్వ్ చేసుకోగలను, నా ఆలోచన ఎలా ఉంది, నేను ఆ సమస్య వెనక పరిగెడుతున్నానా, సమస్యకు సొల్యూషన్ ఎత్తుకుంటున్నాను, ఇవన్నీ కూడా బై ప్రాక్టికల్ వచ్చినాయి అన్ని కూడా. అన్ని అయిపోయి అని లేదు, ప్రతి దాని నుంచి ముందుకు వెళ్ళటమే. ఇది ఇంకా 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 వస్తా ఉంటాయి. చాలా మంది అనుకుంటారు ఏదన్నా గుడికి వెళ్ళినా లేకపోతే ధ్యానం చేసినా సమస్యలన్నీ పోవాలి కదా. సమస్యలు పోవడం కాదండి, ఆ సమస్యలను అర్థం చేసుకోవడం తెలుస్తుంది. అర్థం చేసుకొని అవగాహనతో దాన్ని ఎలా ముందుకు వెళ్ళగలగాలి. అలా ఇప్పటి వరకు కూడా 2012 నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రయాణంలోని అందరూ మొత్తం కూడా వెజిటేరియన్స్ గా మారాము. అక్కడ 2012లోనే ఒక 1 month లోనే మొత్తం అంతా ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోయాం మొత్తం మా ఫ్యామిలీ అంతా. నేను ఫస్ట్ మన ఆడవాళ్ళకి ఏంటంటే మంచి లక్షణం, ఏదైనా విషయం తెలిసిందంటే అది ఎలాంటి విషయం అయినా సరే ఇంట్లో షేర్ చేసుకుంటాం చక్కగా భోజనం పెట్టేటప్పుడు. నేను కూడా అలాగే భోజనం పెట్టేటప్పుడు ఈ రోజు నాకు మెడిటేషన్ క్లాసులో చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ గుడ్డుతో సైతం ఏం తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, జీవహింస మహాపాపం అంటున్నారు అని చెప్పారు. నేను తినడం మానేస్తున్నాను. ఎందుకు నాకు అప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వినపడుతున్న వాయిస్ నాకు అప్పుడే ఎందుకు కనెక్ట్ అయ్యింది అంటే, నేను 1/2 hour నా మనసు శరీరం బుద్ధి అన్ని కట్టేసి కూర్చున్నాను కాబట్టి నాకు ఆ వర్డ్ కనెక్ట్ అయింది. అప్పుడు ఆహా ఇన్ని రోజులు బట్టి రాక్షసులా తిన్నాను నేను. అప్పుడు ఎప్పుడో ఆ తర్వాత ఒక రోజు ఒక అరగంట ఏడ్చానండి నేను. మనిషి వెళ్ళిపోతే ఎలా ఏడుస్తారో అలాగ ఒక అరగంట ఏడ్చాను. ఎంత గొప్ప సత్యాన్ని మాకు అందరికీ తెలియజేసిన గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ
ఆ జీవహింస అంత హింస చేశానా నేను నా ఆహారం గురించి అని చెప్పి ఒక అరగంట ఎక్కి 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 ఏడ్చాను అనమాట. అంటే అది రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని ఆహారంగా చూడం, మనతో పాటు ఉండే, మనతో పాటు జీవించే ఒక జీవరాశి కిందే చూస్తాం. అలాగా మేము ఇప్పుడు యానిమల్ ప్రొడక్ట్స్ కూడా మొత్తం మానేసి ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే తీసుకుంటున్నాం అనమాట. ఆ పిల్లలు అప్పుడు 4th క్లాస్ 5th క్లాస్, అప్పుడు ఎన్నో అనేవారు అందరూ ఫ్యామిలీలో. వెజిటేరియన్ నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి వస్తే మీరు ఇన్ని రోజులు మానేశారు, మీ పిల్లలకి బెటర్ అంటే పిల్లలే మానేశారండి. మేమేం బలవంతం కూడా చేయలేదు. 1 month లోనే మొత్తం ఫ్యామిలీలో అందరూ అంటే మేము ఇంటికి వస్తాం మీరు పెట్టరా, నేను పెట్టను, చక్కటి శాకాహార భోజనం పెడతాను. ఫ్యామిలీలో వెజిటేరియన్స్ గా మారిన తర్వాత చాలా చాలా ఫేస్ చేసాం. అయినా సరే సత్యం సత్యమే. సత్యానికి మనం ఎప్పుడైతే కట్టుబడి ఉంటుందో అదే ముందుకు తీసుకెళ్ళిపోద్ది మనల్ని. అది మాత్రం కానీ అర్థం చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా అర్థం చేసుకున్నారు. సరే అయితే మీరు అలా ఉండండి, మేము ఎలా ఉంటాం, కానీ ఫోర్స్ చేయలేదు మమ్మల్ని ఎప్పుడు కూడాను. అంటే మనం స్ట్రాంగ్ గా ఎప్పుడైతే ఉంటామో అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మన లోపల ఏమవుతుందంటే ఇంకా డల్ అయిపోతాం. మనకి దాని గురించి రియాలిటీ తెలిసినప్పుడు మనం ఎందుకు ఫుడ్ గురించి మనం కన్ఫ్యూజన్ అసలు మనకు ఉండకూడదు ఫస్ట్ అసలు. ఎందుకంటే ఒక జీవి మనలాగే బతకడానికి వచ్చింది అన్న సత్యాన్ని మెయిన్ అదే, ఇంకేం లేదండి. ఇంకా మూగ జీవిని అర్థం చేసుకునేంత ఆ సహృదయం మనందరికీ ఉంది లోపల. దాన్ని పత్రి గారు లేపారు, అందరిని బయటికి తీశారంతే. ఎప్పుడైతే ఆ పెయిన్ అది మనకి తెలుస్తుందో ఆటోమేటిక్ గా మనం అదన్నీ ఆహారం కింద చూడం. ఏదో పొల్యూషన్ అనుకుంటాం, అసలు పొల్యూషన్ అంతా అదే. ఎప్పుడైతే ఈ ఫుడ్ లో మార్పు వచ్చిందో మన వే ఆఫ్ థింకింగ్ లో మార్పు వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఎలాంటివి సరౌండింగ్స్ కావాలో అలాంటివి అన్ని ఏర్పడతా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బై ప్రాక్టికల్ మాకు ప్రతిదీ అనుభవంలోనే వచ్చింది. 0 to హీరో అనొచ్చు. ఫైనాన్షియల్ గా కూడా మేము 0 నుంచి ఉన్నాము. అది మొత్తం అందరి నోటి మాట చాలా విలువైంది. పత్రి గారు అంటారు, నోట్లోని మాట నుదుటి మీద రాత, మన మాట రామబాణంలా ఉండాలి. అది మా వారు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటాయండి అన్ని ఫ్యామిలీలోని. అలానే మేము బయటకు వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏం లే, నా గోల్డ్ అంతే. అయితే ఆయన మాటకి అందరూ కూడా సపోర్ట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేసి ఇప్పుడు 15 మెంబర్స్ కి వర్కర్స్ కి వర్క్ కల్పిస్తూ మేము ఇండస్ట్రీలో నడపగలుగుతున్నామంటే అది లోపల ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్. ఆ ఆత్మస్థైర్యానికి ఎప్పుడు మనం చమురు పోస్తానే ఉండాలి. అలా ఎప్పుడైతే పోస్తానే ఉంటామంటే మనం ఎవరేమనుకుంటున్నారు, ఎందుకు ఇలా జరిగిందంట, ఇవేమీ లేదు. ఇంకా మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అద్భుతంగా మేము ముందుకెళ్ళటానికి ఫైనాన్షియల్ గా కూడా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అంటే చూడండి, మనకు ఒక క్లారిటీ ఉండాలి, మనకేం కావాలో క్లారిటీ ఉండాలి. ఇదేదో ధ్యానం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవటం కాదు, అన్నిటితోనూ హ్యాపీగా ఎలా ఉండడమో తెలుస్తుంది. అన్నిటితోనూ నీకు ఏది ఉంటే అదే, లేని దాని గురించి ఆరాటపడవద్దు, ఉన్నదాన్ని తృప్తిగా జీవించడం తెలుస్తుంది. ఏదైతే మన చేతిలో ఉందో దాంతో ఎంత హ్యాపీగా ఉంటుంది. ముందు అసలు లైఫ్, మా పెద్ద బాబు అంటూ ఉంటాడు ఎంతసేపు, ముందు బతుకున్నాం కదా అంటే అది అంత పెద్ద కూడా అసలు అది ఎవరికి అర్థం కూడా కాదు. ముందు అసలు మనం ఈ లైఫ్ స్పాన్ ఇది అనుభవిస్తున్నాం అంటే ఈ శరీరంలోని ముందు బతుకున్నాం కదా, దానికి ముందు అసలు దానికి ఎంత విలువ కడతాం మనం, అసలు విలువ కట్టలేం. అంటే ఇంత గొప్ప ఇవి అనిపించవచ్చు, ఏంటో చిన్నవే అనిపించవచ్చు, కానీ ఇదే అసలైన ఆస్తి అండి. అసలు ముందు మన ప్రతి దాన్ని ఎన్ని పొరలు అన్నమాట, ఉల్లిపాయ పొరలు ఎలా అంత పలచగా ఉంటాయో అన్ని పొరలు కప్పు వేసుకున్నాం మనం పుట్టినప్పటి నుంచి. వాటిలన్నిటిని నెమ్మదిగా వదులుచుకుంటూ నేచురల్ స్టేట్, అసలైన స్థితి ఏంటంటే మనతో మనం ఉండటం, మన ప్రకృతి ఆ పంచభూతాలతోని ఎప్పుడైతే మనం మమేకమై ఉంటామో నేచర్ ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మనం ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, డివైన్ ఎనర్జీ అని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, మన 4 fathers ఫొటోస్ ఎంతవరకు ఉంటాయి, 2-3 తరాల వరకే ఉంటాయి.
ఆ తర్వాత తరాల ఫోటోలు ఉన్నాయంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అలాగే ఈ భూమి పుట్టినప్పటి నుంచి మనలాగే వచ్చిన ఆ గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ఎవరైతే మనం దేవుళ్ళ కింద మనం పూజిస్తున్నామో వాళ్ళందరూ చైతన్య స్వరూపాలు. వాళ్ళందరి చైతన్యం ఎప్పుడు ఉంటూనే ఉంటది. మనకి ఇలా అర్థం చెప్పలేదు ఎప్పుడు కూడా మనకి. వాళ్ళని ఎలా చేయాలి, పూజించమని చెప్తున్నారు. పూజించటం కాదు, గౌరవించాలి. వాళ్ళు ఏం చేశారో అది చేయాలి మనం. అది తెలుసుకున్నామండి. నేను కూడా పూజ చేసేదాన్ని. అంటే ఇప్పుడు చూడండి, నాకు క్రికెట్ అంటే ఇష్టం, లేదా మా పిల్లలకి ఎవరికైనా క్రికెట్ అంటే ఇష్టం. సచిన్ టెండూల్కర్ ఫోటో పెట్టేసుకొని అంటే పూజ చేస్తే వస్తదా? వాళ్ళకి ప్లే రాదు కదా ఆడటం. అలా అంటే ప్రాక్టికల్ చేయాలి. అతను ఎలా చేశారో మనం ఎలాగ ఆడాలని నేర్చుకోవాలి. అలాగే శివుడి దగ్గరైనా, రాముడి దగ్గరైనా మనం ఎవరైతే పూజిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్న దాన్ని మనం ఎంతవరకు అప్లై చేస్తున్నాం. ఒక్కటి చేసినా చాలు. ఇలా ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవటం, ప్రతి క్షణాన్ని నేర్చుకోవటం, ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవటం. మనకి ఎప్పుడైతే ఇవన్నీ సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ 4 కూడా మెయింటైన్ చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అండి. మనతో మనం ఉంటాము, హ్యాపీగా జీవిస్తాం అన్నమాట. అలాగే 2015 లో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. అంటే పౌర్ణమి ధ్యానం గురించి చెప్పాలండి. పౌర్ణమి ధ్యానం గురించి అంటే పత్రి సార్ అంటూ ఉంటారు, ఎప్పుడు కూడా మనం అమావాస్య పౌర్ణమి గ్రూప్ మెడిటేషన్ ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు అనమాట. అప్పుడు మేము 2015 గోదావరిలోని మునకల్లంక లోపలికి వెళ్ళాం అనమాట. వెళ్ళి ఆ నైట్ అంతా గోదావరిలోనే ఉన్నాం. ఉండి తర్వాత ఆ పౌర్ణమి వెన్నెల్లోనే ఉండి తర్వాత మేము ఇంటికి వచ్చాం అనమాట. తర్వాత రోజు మార్నింగ్ ఆ 2015 జూన్ 3rd అలా జరిగింది. వెళ్ళాము, ట్రెక్కింగ్ వెళ్ళాము, అలా జరిగింది. అదే మంత్ 2012 లో చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట మాది. నలుగురం కూడా ఒక పెళ్లికెళ్ళి వస్తున్నాం, మా వారి డ్రైవింగ్. నలుగురు పెళ్లికెళ్ళి వస్తా ఉంటే ఆ 4 o'clock కి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అందులో నేను బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వస్తే ప్రకృతి మాత కాపాడు అని గట్టిగా అరవటం జరిగింది అనమాట. కారు 100% డ్యామేజ్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.